మరి ఇది రూపాంతరతను ప్రదర్శిస్తుంది సార్. కర్బన పరమాణువు రూపాంతరతను ప్రదర్శిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి సార్. కర్బన సమ్మేళనం, చాలా జాగ్రత్తగా వినాలి సార్. కర్బన సమ్మేళనం రూపాంతరతను ప్రదర్శిస్తుంది. రూపాంతరత అంటే ఏంటో మనం మాట్లాడతాం సార్. రూపాంతరతను ప్రదర్శిస్తుంది. రూపాంతరతను ప్రదర్శించే మూలకం సార్. కర్బన సమ్మేళనం రూపాంతరతను ప్రదర్శిస్తుంది. అంటే ఏంటి సార్? ఏదైనా ఒక మూలకం రెండు లేదా అంతకన్నా ఎక్కువ భౌతిక రూపాలలో లభిస్తూ రసాయనిక ధర్మాలు దాదాపు సారూప్యతను కలిగి ఉంటే, ఏదైనా ఒక మూలకం రెండు అంతకన్నా ఎక్కువ భౌతిక రూపాలలో లభిస్తూ రసాయనిక ధర్మాలు దాదాపు సారూప్యతను కలిగి ఉండి భౌతిక ధర్మాలు విభేదించే ధర్మాన్ని రూపాంతరత. రెండు వేరు భౌతిక రసాయనిక ధర్మాలు కల సారూప్యత కలిగినటువంటి మూలకాలు భౌతిక ధర్మాల్లో విభేదించే ధర్మాన్ని రూపాంతరత అంటాం సార్. ఒక మూలకం యొక్క విభిన్న రూపాంతరతలను అలోట్రోప్స్ అంటారు. ఒక మూలకానికి ఉండబడే వివిధ రూపాంతరతలను అలోట్రోప్స్ అని పిలుస్తాం. అలోట్రోపీస్ అని పిలుస్తాం. అంటే ఏంటి సార్? కర్బన సమ్మేళనం రూపాంతరతను ప్రదర్శించడము అంటే ఏదైనా ఒక మూలకాన్ని తీసుకుంటే ఆ మూలకం రెండు కన్నా ఎక్కువ భౌతిక రూపాల్లో లభిస్తుంది సార్. రెండు లేదా అంతకంటే ఎక్కువ భౌతిక రూపాల్లో లభిస్తూ రసాయనిక ధర్మాలు దాదాపు సారూప్యతను కలిగి ఉంటాయి. రెండు వేరు భౌతిక రూపాల్లో లభిస్తుంది, కానీ రసాయనిక ధర్మాల్లో దాదాపు సారూప్యతను కలిగి ఉంటాయి సార్. మరి భౌతిక ధర్మాల్లో విభేదించే ధర్మాన్ని రూపాంతరత అంటాం. ఒక మూలకం యొక్క విభిన్న రూపాలను రూపాంతరత అంటాం. ఒక మూలకం యొక్క విభిన్న రూపాలను రూపాంతరత అంటే కార్బన్ విభిన్న రూపాల్లో లభిస్తుంది కదా మాస్టారు. ఇదండి చూసినా సార్. C612, C613, C614 అండి. ఇది అనేక రూపాంతరతలను ప్రదర్శించింది సార్. మరి కర్బన రూపాంతరాలు రెండు రకాలుగా ఉంటాయి. కర్బన పరమాణు యొక్క రూపాంతరాలు రెండు రకాలుగా వర్గీకరిస్తాం. ఒకటి స్ఫటికీయ రూపాలు, రెండోది అస్ఫటికీయ రూపాలు. ఒకటి హోమోమార్ఫస్, రెండోది క్రిస్టలీనియస్ ఫార్మ్స్. ఒకటేమో అస్ఫటికీయ రూపం, రెండవది స్ఫటికీయ రూపాలు. గుర్తుపెట్టుకోవాలి సార్. ఒకటి అస్ఫటికీయ రూపాలు, రెండవది స్ఫటికీయ రూపాలు. మరి స్ఫటికీయ రూపం అంటే ఏంటి? అస్ఫటికీయ రూపం అంటే ఏంటి? స్ఫటికీయ రూపాలకు ఉన్నటువంటి లక్షణం ఏంటి? అస్ఫటికీయ రూపాలకు ఉండే లక్షణం ఏంటి? గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది సార్ మనకి. అస్ఫటికీయ రూపాలు అన్నాడు సార్. అస్ఫటికీయ రూపాలు అంటే గుర్తుంచుకోవాలి కదా సార్. ఎలా ఉంటుందో చూద్దాం సార్. ఓకే సార్. మరి అస్ఫటికీయ రూపం అంటే ఏందో చూద్దాం సార్. అస్ఫటికీయ రూపాల్లో బొగ్గు, కోక్, జంతు చార్కోల్, నల్లని మసి, వాయురూప కార్బోనేట్లు, చార్కోల్ మొదలగునవి. ఎముకల బొగ్గును చక్కెర పరిశ్రమలలో విరంజనికారిగా వాడతారు. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సార్. చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం. ఎముకల బొగ్గును చక్కెర పరిశ్రమలో విరంజనీకారిగా ఉపయోగిస్తారు. పాయింట్ నెంబర్ 1. నల్ల బంగారం, బొగ్గును నల్ల బంగారం, సౌరశక్తి డింగులు 19వ శతాబ్ద ఇంధనం అంటారు. గుర్తుపెట్టుకోండి సార్. స్ఫటికీయ రూపాల్లో ఏంటి సార్? డైమండ్, గ్రాఫైట్, బుక్ మిస్టరీ, పుల్లరీస్, నానో ట్యూబ్స్, గ్రాఫిన్.
గుర్తుంచుకోవాలి సార్. స్ఫటికీయ రూపాలు, అస్ఫటికీయ రూపాలు. మరి స్ఫటికీయ రూపాల యొక్క లక్షణం అంటే అస్ఫటికీయ రూపాలు. ఈ అస్ఫటికీయ రూపాల్లో అతి ముఖ్యమైన దాన్ని మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది సార్. ఇక్కడ ఎముకల బొగ్గును చక్కెర పరిశ్రమల్లో విరంజనీకారిగా ఉపయోగిస్తాం. నల్ల బంగారం, బొగ్గును నల్ల బంగారం అంటాం సార్. బొగ్గును నల్ల బంగారం అంటాం, గుర్తుంచుకోండి సార్. సో స్ఫటికీయ రూపాల్లో ముఖ్యమైనది ఏంటిదంటే గుర్తుపెట్టుకోండి సార్, మనకు స్ఫటికీయ రూపాలే అతి ముఖ్యం సార్. స్ఫటికీయ రూపాలు, స్ఫటికీయ రూపాల్లో ఫస్ట్ది ఏంటిదంటే సార్ డైమండ్. స్ఫటికీయ రూపాల్లో ఫస్ట్దే డైమండ్, గుర్తుపెట్టుకోండి సార్. రెండోది ఏంటి సార్ స్ఫటికీయ రూపాల్లో ముఖ్యమైనది అంటే గ్రాఫైట్ సార్. సో మూడోది ఏంటంటే C60 సార్. మూడోది ఏంటిదంటే కర్బన పరమాణు యొక్క నిర్మాణాత్మక రూపం ఏంటంటే C60 సార్. ఇంకా నానో ట్యూబ్స్, గ్రాఫిన్స్ అది వేరే సార్, తర్వాత మాట్లాడతాను సార్. ఈ స్ఫటికీయ రూపాల్లో అతి ముఖ్యమైనది డైమండ్ ఒకటి, గ్రాఫైట్ ఒకటి, బుక్ మిస్టరీ పుల్లరీస్ ఒకటి. అంటే మాస్టరు కర్బన పరమాణు రూపాంతరతను ప్రదర్శిస్తుంది. కర్బన పరమాణు రూపాంతరతను ప్రదర్శిస్తుంది. ఒకే మూలకం విభిన్న రూపాల్లో లభించడాన్ని రూపాంతరత అంటాం. ఒకే మూలకం అనేది విభిన్న రూపాల్లో లభించడాన్ని రూపాంతరత అని చెప్తాం సార్. మరి రూపాంతరత యొక్క లక్షణం ఎలా ఉంటుంది, రూపాంతరత యొక్క విధానం ఎలా ఉంటుంది, ఆ రూపాంతరం యొక్క లక్షణం, దాని యొక్క విధానాన్ని ఏంటో డిస్కస్ చేస్తాం. అస్ఫటికీయ రూపాలు, స్ఫటికీయ రూపాలు. మనకు ముఖ్యంగా స్ఫటికీయ రూపాలు అతి ముఖ్యమైనది సార్. ఈ స్ఫటికీయ రూపాల్లో ముఖ్యమైనది డైమండ్, గ్రాఫైట్, C60 నిర్మాణం, ఇంకా చెప్పాలంటే నానో ట్యూబ్స్, పుల్లరీస్ నిర్మాణం, ఇవి ముఖ్యమైనది సార్. మరి ఈ అస్ఫటికీయ రూపమైనటువంటి డైమండ్ గురించి, గ్రాఫైట్ గురించి, బుక్ మిస్టరీ పుల్లరీస్ గురించి, మరి నానో ట్యూబ్స్ గురించి, గ్రాఫిన్ గురించి మనం డిస్కస్ చేయాలి. చూద్దాం సార్. ముందుగా డైమండ్ గురించి మాట్లాడదాం సార్. డైమండ్ సార్,